హాయ్ అండి. సో నాకైతే ఇంట్లో కారం అయిపోయింది. కారం అయిపోగానే ఇంకా మిరపకాయలు అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా సమ్మర్లో ఎక్కువ క్వాంటిటీ తెచ్చి పెట్టేసుకుంటానండి. ఇంకా ఎండబెట్టేసుకొని పైన పెట్టేసుకున్నాము అంటే వర్షాకాలంలో ఈజీగా ఉంటుంది. 1-2 రోజులు ఇలా ఎండ రాగానే హ్యాపీగా కారం పొడి అయితే కొట్టేసుకోవచ్చు. ఏంటక్క ఈ రోజులలో కూడా ఇంకా మిరపకాయలు తీసుకొచ్చి ఎండబెట్టి కారం కొట్టేయడమా, ఇంకా ఎవరు చేస్తున్నారు, అంత రెడీమేడ్లో దొరుకుతుంది కదా అనుకుంటాం. కాకపోతే మా ఇంట్లో పిల్లలకైతే ఇంకా కొట్టిన కారమే వేసి మనం చేసుకున్న కారమే వంటలు చేసి పెట్టడం నాకు ఇష్టం. నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ పైన కూడా చాలా వింతగా చూస్తున్నారు. ఇంకా ఈ రోజులలో మిరపకాయలు ఎండబెట్టుకోవడం ఏంటి అనేది. నేనైతే కొన్ని రకాలుగా చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఓన్లీ మిరపకాయ సాల్ట్ కలపకుండా చేస్తాను, సాల్ట్ కలిపి చేస్తాను. ఇంకా దీంట్లో వచ్చేసి వెల్లుల్లి, ధనియాలు, ఆల్ మిక్స్డ్ కారం ఆంధ్ర సైడ్ వాడతారు కదా, ఆ కారం కూడా అలా చేసి పెట్టేసుకుంటానండి. నాకు బాగా అలవాటు. ఇడ్లీలలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కూరలలో కూడా వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. పక్కన వాళ్ళు అదే అడుగుతున్నారు, ఇంత ఎండలో ఎందుకు ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని. లేదు, నేను సొంతంగా ఇవి తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని చేసుకుంటే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇలా ఇష్టం. మీకు ఎలా ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. తీసుకొస్తారా లేకపోతే రెడీమేడ్గా తీసుకొచ్చి వాడతారా అనేది. ఇంకా కరివేపాకు, కారం పొడి ఇవన్నీ చేయడానికైతే కొన్ని మిరపకాయలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. పోపులలో యాడ్ చేసుకోవడానికి ఇలా కొన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. కొంచెం కొత్తగా అనిపించవచ్చు, ఈ రోజులలో అవసరమా, కానీ నాకు ఇది బాగా ఇష్టం. ఓకేనా.